శిలువ శ్రమలలో అత్యంత ధైర్యాన్ని కనబరిచిన వ్యక్తి వెరోనికమ్మ. వెరోనికమ్మ ప్రభువును సమీపించే అవకాశం లేనప్పటికిని, అక్కడ అంతమంది సైనికులు అతని వెనుకంబడి ఉంటూ ఉన్నారు. ఎవ్వరూ అతని చెంతకు రానివ్వకుండా అడ్డగిస్తూ ఉన్నప్పటికీ కూడా, ఆమె ఎక్కడో ఒక దగ్గర దారి చేసుకొని ప్రభువు దగ్గరకు వెళ్ళి అతన్ని కలుస్తూ ఉన్నది. ఆ సమయములో ఆమె చూపించినటువంటి ఆ ధైర్యమునకు గాను ప్రభువు తన ముఖపోలికను ఆమెకు బహుమానంగా అందజేస్తూ ఉన్నాడు. ఆ రోజు ఆమె చూపించినటువంటి ఆ ధైర్యం ఉంది చూడు, ఎంతమంది అడ్డగించినా కూడా నేను ప్రభువు చెంతనే ఉండాలి, ప్రభువు దగ్గరికే వెళ్ళాలని చెప్పగలిగేటువంటి ఆ మనస్తత్వం చాలా గొప్పది. ఈనాడు ప్రతి క్రైస్తవునికి ఉండాల్సినటువంటి ధైర్యం ఇది. ప్రతి క్రైస్తవుడు కూడా తన క్రీస్తు కోసము ఎన్ని అడ్డంకులు ఉన్నా నిలబడాలి అని చెప్పగలిగేటువంటి మనస్తత్వం అది.